Good Very, morning. very Good. Good morning, sir. good morning. And sir. Good morning, sir. Good morning, sir. good morning. Good morning. We'll just wait for 1 minute for others to join. సార్ ఇప్పుడు నేను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలంటే ఏంటి సార్ ప్రాసెస్ మోటివేషనల్ టాక్స్ Good morning, sir. Very, very good morning. Now, we are starting with this attitude is everything అనే టాపిక్ తో స్టార్ట్ చేస్తున్నాము. కొత్త వాళ్ళకి మాత్రమే. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ బుక్ కాల్డ్ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. బుక్ పేరు కూడా యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ రిటన్ బై జెఫ్ కెల్లర్. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ టు స్టార్ట్ విత్. సో అంతా మన దృక్పథంలోనే ఉంటుంది, అంతా మన ఆలోచన తీరులోనే ఉంటుంది అని ఆ ఉద్దేశం అనమాట. యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్ అనేది. సో యూ కెన్ రీడ్ ద బుక్ ఆన్లైన్, పీడిఎఫ్ దొరుకుతుంది, లేకపోతే యూ కెన్ బై ద బుక్ త్రూ అమెజాన్, ఆర్ ఎల్స్ మీకు అలా అంత టైం కూడా లేకపోతే మనము ఇక్కడ మనకి సరిపోయేట్టుగా ఇండియన్ కాంటెక్స్ట్ కి సరిపోయేటట్టుగా మనము ఆ విషయాన్ని చర్చిస్తాము. అయితే 100% ఆ బుక్ లో నుంచే తీసుకోము. ఇట్ విల్ బి ద బేస్డ్ ఆన్ విచ్ వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనము సంతోషంగా ఉంటాము, ఎలా ఉంటే మన సక్సెస్ ఎలా ఉంటుంది, సక్సెస్ ఎలా మనం సాధిస్తాము అనే దాని గురించి విల్ స్టార్ట్ ద క్లాస్. రైట్. మనము యాటిట్యూడ్ లోనే అంతా ఉంది అనే విషయం మాట్లాడుతున్నాం. సో ఈ రోజు టాపిక్ మౌనిక తీసుకుంటుంది, ఆ తర్వాత ఐ విల్ ఎలాబరేట్. సో మనం ఏది రిపీటెడ్ గా ఆలోచిస్తామో, ఏది మన నిజమని అనుకుంటామో, అంటే ఇప్పుడు నేను ఏమి చేయగలను అనుకుంటాను, నేను అంతవరకే చేయగలను. నేను ఏది చేయలేను అని, నా పరిధిలో లేదు అని నేను అనుకుంటాను, దాన్ని నేను దాటి ఎప్పటికీ వెళ్ళలేను. ఇప్పుడు నా స్టాండర్డ్ నేను ఎక్కడి దాకా పెట్టుకున్నాను అనేది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడలేను అనుకున్నాను అనుకోండి, నాకు నలుగురితో మాట్లాడాలంటే భయం అనుకోండి, భయము అనేది నేను నమ్మా. ఒకవేళ అదే నా నిజమని నేను నమ్ముతుంటే నేను నలుగురితో మాట్లాడలేను. ఎప్పుడు ఏ మనిషి నా ఎదురు పడ్డా కూడా నేను కంగారు పడతాను. కానీ ఎప్పుడైతే నేను మాట్లాడగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది, నేను మంచి స్పీకర్ని అని అనుకున్నాను అనుకోండి, నేను ఆటోమేటిక్గా నలుగురితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఏదైతే నమ్మానో అదే నా నిజంగా మార్చుకునే వైపుకి నేను నడక మొదలు పెడతాను. ఆటోమేటిక్గా దాన్ని కొంచెం కొంచెంగా నేను పెంచుకుంటూ వెళ్తా. దాన్ని పెంచుకుంటూ వెళ్ళటం అంటే నేను నలుగురితో మాట్లాడగలను, నేను 10 మందితో ఒకసారి మాట్లాడగలను, నేను 50 మందిని డీల్ చేయగలను, నేను 200 మంది ముందు కూర్చుని మాట్లాడగలను, నేను 400 మంది ఉన్న ఆడిటోరియంలో మాట్లాడగలను. సో ఇలాగా కొంచెంగా నేను ఎంత నమ్ముతానో అక్కడ వరకే నేను వెళ్ళగలను. ఎప్పుడైతే అలా మనం మన గురించి మనకున్న నమ్మకాన్ని పెంచుకుంటూ వెళ్తాము అంటే, మనకి జనరల్‌గా లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్ అనేది ఆలోచనలో మాత్రమే ఉంటుంది అండి. లిమిటేషన్ అనేది నిజానికి దేనికి లిమిటేషన్స్ లేవు. మనం ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు. కానీ లిమిటేషన్ పెట్టుకునేది ఎవరు అంటే మనం. ఇది మనం ఎందుకు పెట్టుకొని ఉండుంటాము? ఏ కారణం మూలాన ఇలాంటి లిమిటేషన్స్? లేపోతే అందరు మనుషులు ఒకేసారి ఒకేలాగా ఎదగాలి కదా! ఉద్యోగంలో అందరూ ఒకే స్థితిలో ఉండాలి. ఏది గోల్స్ పెట్టుకున్నప్పుడు అందరూ ఒకేలాగా వేగవంతంగా ముందుకెళ్ళిపోవాలి ఆ గోల్స్‌లోనే, వెనక్కి తిరగకుండా. కానీ ఎందుకు మనం కొంతమందే సాధిస్తున్నారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా ఫెయిల్యూర్ చూస్తారు. సో రీజన్ ఏంటంటే, వాళ్ళకి లోపల ఆ సిస్టమ్ వాళ్ళు ఎలా తయారు చేసుకున్నారు అంటే, వాళ్ళ నమ్మకాలు ఎలా ఉన్నాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా. వాళ్ళు వాళ్ళని ఎంత నమ్ముతున్నారు? అక్కడి దాకా ఎళ్ళాలి అంటే కేవలం అదే
మెయిన్ రీజన్ అవుతది. ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఎంత నమ్ముతున్నారు. ఈ పని చెయ్యాలి, లేదంటే ఇక్కడ దాకా వెళ్ళాలి అనుకున్న దానిలో వాళ్ళ పైన ఎంత గట్టి నమ్మకం ఉందో, ఆ నమ్మకమే డ్రైవ్ వాళ్ళని ముందుకు తీసుకెళ్తది. సో, దీనికోసం మనకనిపించొచ్చు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే చాలా అయితే బాగా ఆలోచిస్తూ, మంచిగా ఆలోచిస్తూ, అన్ని పాజిటివ్‌గా ఆలోచిస్తే ముందుకెళ్ళిపోతామా అని కూడా అనిపించొచ్చు. ఆలోచన అవసరమే, యాక్షన్ అంటే మనం దానికి సంబంధించి పనులు చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకేదో సాధించాలనుంది. నేను దానికి తగ్గ యాక్షన్ తీసుకోవాలి. కానీ యాక్షన్ తీసుకోవాలంటే ముందు నేను ఒప్పుకోవాలి గదా! నా మైండ్‌లో నేనిది చెయ్యగలను అనే నా మీద నాకు ఆ నమ్మకం ఉండాలి. అప్పుడు మాత్రమే నేను ఒక అడుగేయగలను. అంటే ఏది ముందు? ఆలోచన ముందా? పని ముందా? సో, ఆలోచన రైట్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ నేను ఈ పని చేయగలను. నాకు ఆ సత్తా ఉంది. నేను సాధించగలను అనే నమ్మకం నా మీద ఉన్నప్పుడు నేను నా అడుగులు అటువైపు వేయగలుగుతా. ఎప్పుడైనా కూడా మొదలయ్యేది ఏదైనా కూడా తల నుంచే. అంటే మన ఆలోచనల నుంచే. ఆలోచనలు సరిగ్గా ఉంటే గనక మనం అటువైపుకి అడుగేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ లేనిది ఏది కూడా మనం చేయలేం. మన చేతులతో, కాళ్ళతో. అది మాత్రం మనకి క్లియర్‌గా తెలుసు కదండీ! మనం ఏదన్నా చేయాలన్నా, ఎవరితోన్నా మాట్లాడాలన్నా ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ జరగాలి. ఇక్కడ అది ఒప్పుకున్న తర్వాతే నోట్లో నుంచి బయటకొస్తది. కాబట్టి సో, ఇక్కడ మనం ప్రాపర్‌గా ఒప్పించామా లేదా? అంటే ఇక్కడ మనం గట్టిగా నమ్ముతున్నామా లేదా? అంటే మన గురించి మనకి 100% నమ్మకం ఉండాలి. సెల్ఫ్ డౌట్ ఉండి చేయలేము అనిపిస్తుంది అనుకోండి. ఆ టైంలో ఈజీగా కదిపేయొచ్చు ఎవరైనా సరే. ఏదో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాం లైఫ్‌లో పెద్ద డెసిషన్. కానీ ఆ డెసిషన్ మీద మీరెంత నమ్మారన్న దాన్ని బట్టే మీరు ఆ డెసిషన్ తీసుకోగలుగుతారు. ఒకవేళ మీకే నమ్మకం లేదనుకోండి, ఈ టైంలో ఎవ్వరైనా డిస్టర్బ్ చేయొచ్చు మిమ్మల్ని. అంటే బయట నుంచి వచ్చిన పుకార్లు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాయి వెనక్కడుగేయమని చెప్పి. లేదా మీకు మీ మీదున్న సెల్ఫ్ డౌట్ మిమ్మల్ని భయపెడతా ఉంటది పదే పదే. ఇదిగో నువ్వు ఈ పని చేయలేవు. నువ్వు మొదలు పెడుతున్నావు. చూడు ఖచ్చితంగా ఫెయిల్యూర్ చూస్తావు అని చెప్తా ఉంటది. ఆటోమేటిక్‌గా మనం ఆ స్టెప్ తీసుకోము. సో, ఇలాగ మనం అనుకున్నవి ఏవైనా ఇప్పుడు దాకా చేయలేకపోయాము అంటే కారణం మనమే. మనం ఏదన్నా అనుకుని చేయగలిగాము అంటే కూడా కారణం మనమే. ఎందుకంటే మనం నమ్మిన చోట్ల మనం చేయగలిగాము. మనం మనల్ని నమ్మని చోట్ల వెనక్కెళ్ళిపోయాం. సో, కథలో మొత్తం మనదే పాత్ర ఉంది. మనకనిపిస్తది మనం చేయలేని చోట్ల చుట్టుపక్కల వాళ్ళ మూలాన నేను చేయలేకపోయాను. నా పరిస్థితుల మూలాన చేయలేకపోయాను. పేదరికం మూలాన చేయలేకపోయాను. లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మూలాన చేయలేకపోయాను. మా అమ్మ, నాన్న మూలాన చేయలేకపోయాను. ఇలాగ మనము కారణాలు ఎతుక్కుంటాం. నిజానికి ఆ కారణాలు నిజం కాదు. నిజంగా అవే కారణాలైతే గనక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఉండే వాళ్ళందరూ ఎప్పుడూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లోనే ఉండిపోవాలి. కానీ మనం చూసాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళ సంకల్పం గొప్పదైనప్పుడు వాళ్ళని ఎవరు ఆపలేకపోయారు. సో, అలాగా బయటకు వెళ్ళిపోయి, వాళ్ళు రిచెస్ట్ పర్సన్స్‌గా రికార్డుల్లోకి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. మనం అబ్దుల్ కలాం గారిని చూసాము. ఔట్ ఆఫ్ ఆర్డర్స్ ఆయన ఎళ్లి ప్రెసిడెంట్‌గా అయ్యారు. సైంటిస్ట్‌గా అయ్యారు. సో, ఇవన్నీ ఎప్పుడు మన మీద మనకి నమ్మకం ఉండటం. దాని మీదే అన్నీ ఆధారపడి ఉంటాయి. మనం ప్రాపర్‌గా మనం నమ్మి మనల్ని గట్టిగా నమ్మినప్పుడు దాని వైపుకి అడుగులు వేయటం మొదలుపెడతాం. సో, ఈ నమ్మకాన్ని గట్టిపరుచుకోవడం ఇంపార్టెంట్. సో, ఈరోజు మన జీవితంలో మనం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాము అనేది కూడా క్లియర్‌గా డిఫైన్ చేయొచ్చు మనం మనల్ని. ఎలాగంటే మీరిప్పుడు దాకా అంటే ఈ వెనకటి ఇన్నేళ్ళు మీరు మీ గురించి ఏమని నమ్మారో, అది మాత్రమే మీ జీవితంలో ఉంది. నేను ఏ స్టేటస్‌నైతే మీరు యాక్సెప్ట్ చేశారో, అంటే స్టేటస్ అంటే అన్ని రకాలుగా మీరు ఫైనాన్షియల్‌గా గాని, మీ రిలేషన్‌షిప్స్‌లో గాని, మీ సంతోషం పరంగా గాని, మీరు ఎటువంటి స్థితిలో నేను ఉండాలి అని ఒప్పుకున్నారో, ఉండగలను అంటే మీకు కంఫర్టబుల్ ఆ స్థితి. అంతలోనే ఉన్నారు. ఏ స్థితినైతే మీరు ఒప్పుకోలేదో, కానీ మీకు కోరిక ఉంది. కానీ మీరు ఒప్పుకోలేదో దానికి ఇంతవరకు చేరుకోలేదు. సో, చేరుకోలేని వాటినే మనం ఎప్పుడు చేజ్ చేస్తా ఉంటాం. అంటే వెంబటిస్తా ఉంటాం. వాటి కోసం ఎళ్తా ఉంటాం. కానీ నిజానికి తెలియాల్సిన విషయం ఏంటంటే లోపల ఎక్కడో మనం దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చెయ్యట్ల. నాకు ఈ అర్హత ఉంది అని మనం ఒప్పుకోల. పూర్తిగా మనల్ని మనం నమ్మల. అందుకని అక్కడి దాకా చేరలేకపోయాం. సో, వాటిని మార్చుకోవటానికే మనం వీటిల్లోకి వెళ్తున్నాం. ఈ బుక్స్‌లోకి. అంటే యాటిట్యూడ్‌ని మార్చుకుంటే అంటే మనం వైఖరి. మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని గనక మార్చుకుంటే కళ్ళ ముందున్న అవకాశాలు మనం పట్టుకోగలుగుతాం. సో, మనం ముందుకెళ్ళటానికి దొరుకుతది. ఎప్పుడైతే నేనిది చెయ్యలేను అని పెట్టుకున్నామో, మన పక్కనే ఉన్నా కూడా అవకాశం మనం వెతకలేము దాన్ని. సో, దీనికి నేను రీసెంట్‌గా గూడా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకేదైనా వస్తువు కనపడట్లేదు. వస్తువు కనపడట్లేదు. మనకది చాలా అవసరమైన వస్తువు. మనం వెతికే ప్రయత్నం చేస్తున్నాం అనుకుందాం ఇంట్లో. మీరిప్పుడు ఏ గదిలో ఉన్నారో ఆ గదిలోనే వెతికే ప్రయత్నం చేస్తున్నారు. మీకు చాలా వెరీ ఇంపార్టెంట్ వస్తువు. అది మీతో ఉండాలి. సో, అది కనపట్ల మీకు నిన్నటి నుంచి. మీరు ఏ విధంగా ఎతుకుతారు ఆ వస్తువుని?
దొరకద్దు దొరకద్దు అని వెతుకుతారా, కావాలి కావాలి అని వెతుకుతారా? దొరకాలని వెరీ వెతుకుతాం. సింపుల్. దొరకాలనే ఉద్దేశంతో వెతుకుతారు. దొరకాలని ప్రయత్నం. ఒకసారి ఒకసారి ఆలోచించండి, ఒకవేళ దొరకదు అనే భావన మీ తలలో స్ట్రాంగ్ గా పడింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? వెతుకుతారా ఇంకా? నో. ఈ లేదు మేడం. దొరకాలి అనే ఇంటెన్షన్ ఎంతసేపు ఉందో అంతసేపే ఎతికే ప్రయత్నం చేశారంటే మీలో ఆశ ఉంది వెతకాలని చెప్పి. ఒక్కసారి మీలో ఆశ చచ్చిపోయింది, మీ ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఏమని? ఇంకా దొరకదు ఇది అనిపించింది. అలా అనిపించిన తర్వాత మీరు ఎంతసేపు వెతకగలిగారు? చాలా తక్కువ టైం కేటాయిస్తాం మనం. మనం ఇంకో అవకాశం ఇవ్వం కూడా సాధారణంగా. ఇంకా దొరకదంతే. అది నిజంగానే మన కాలు కింద కూడా ఉండుండొచ్చు. కానీ మనం ఇంక చూడం. ఎందుకంటే మనమే ఒప్పుకోవట్లేదు గదా! చాలా సింపుల్. ఆలోచన అండి. ఆలోచన. అన్నిటికి ఆలోచనే కారణం. ఎప్పుడైతే వెతకాలి అనుకున్నామో ప్రతి వస్తువులో దాన్నే చూస్తాం మనం. పుస్తకంలో అయినా, పేపర్‌లో అయినా, చిన్ని చిన్ని వస్తువుల్లో అయినా, పెద్ద పెద్ద వస్తువుల్లో అయినా దాన్నే వెతుకుతాం. అన్ని చోట్ల మనకు అదే కనపడతా ఉంటుంది. అంత అంత క్లియర్‌గా అంటే చూడండి, మన ఫోకస్ దేని మీద ఉంటే మనం దాన్నే అన్నిట్లో చూడాలని ప్రయత్నిస్తాం. ఒక్కసారి మనకది కాదు, ఇంక అవ్వదు అనుకున్నామంటే, ఇంక ఆటోమేటిక్‌గా అది మనకి వేటిల్లోనూ కనపడటం మానేస్తుంది. అంటే ఇది ఎక్కడ తేడా? బయట ప్రపంచంలో తేడానా? మన దృష్టిలో తేడానా? సో, సింపుల్ గదా! మనం చూసే విధానం మనకి ఏ విధంగా ప్రపంచం అర్థమవుతుందో అందుకనే మనకి అదే కనపడతది. మనం ఇదిగో వీళ్ళు మంచి వాళ్ళు అని జూసినప్పుడు వాళ్ళలో మంచి మాత్రమే కనపడతది. వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళు అనిపించినప్పుడు వాళ్ళలో తప్పులు మాత్రమే వెతుకుతాం. అందుకనే మనం ఎప్పుడు ఏ విధంగా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మన యాటిట్యూడ్‌లో చేంజెస్ రావాలి అందుకనే. యాటిట్యూడ్ అనేది ఎలా ఉంటే మనకలా కనపడతది. సో, అవతల మనిషి బట్టి కాదా అంటే, అవతల మనిషి బట్టి కూడా ఉంటుంది. కానీ, ఎక్కువ శాతం మన వైపు నుంచి మనం ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తున్నాం అనేది గనుక మనం కరెక్ట్ చేసుకుంటే, మనల్ని ఎతుక్కోవాలి, మనల్ని గమనించుకోవాలి, మన ఆలోచన విధానాన్ని గమనించుకోవాలి. ఇవన్నీ గనక సరిగ్గా ఉన్నాయనుకోండి, అక్కడ పిక్చర్ క్లియర్‌గా కనపడటం అంటే, ఏ ఉద్దేశాలు లేకుండా చూడగలగటం. చెడ్డది, మంచిది, తక్కువ, ఎక్కువ ఇలాగ ఏమీ లేకుండా క్లియర్‌గా చూసినప్పుడు అక్కడ నిజాన్ని చూడగలుగుతాం. ఎప్పుడైతే మనకు ఉద్దేశాలున్నాయో, ఆ ఉద్దేశంతోనే చూస్తాం. సో, మనిషి సహజంగా ఏదో ఒక ఉద్దేశంతోనే చూస్తాడు దేన్ని చూసినా. ఏ ఉద్దేశం లేకుండా క్లీన్‌గా, స్పష్టంగా దానిలాగా చూడటం అనేది చెయ్యం మనం. చెయ్యం కాబట్టే ప్రపంచం ఒక్కొక్కళ్ళకి పలు విధాల కనపడతా ఉంటుంది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ప్రపంచాన్ని మోసుకెళ్తా ఉంటాడు తన తలలో. కాబట్టే ఒకళ్ళకి ఒకలాగా అర్థమవుతుంది ఒక విషయం. అదే విషయం 10 మందికి 10 రకాలుగా అర్థమవుతుంది. అందుకని మనుషులు వెరీ కాంప్లెక్స్. అంటే కాంప్లెక్సిటీస్ ఎక్కువ. అర్థం చేసుకోవడం కష్టం మనుషుల్ని. కానీ ఇది ఎప్పుడు సింపుల్ అవుతదంటే, ఎవరు ఎలా ఉన్నా కూడా వాళ్ళలో మనం మంచి తీసుకోగలిగినప్పుడు సింపుల్‌గా అవుతదిది. మనకి ఉన్న ఒకే ఒక్క చాయిస్ ఏంటంటే, అన్నిట్లో ఆప్టిమిస్టిక్‌గా ఉండటం. ప్రతి పరిస్థితిలో నుంచి మంచిని మాత్రమే తీసుకోవటం. ప్రతి పరిస్థితిలో నుంచి అవకాశాల్ని మాత్రమే చూడటం. కష్టం వచ్చినప్పుడు అవకాశాలను చూడం. కష్టం వచ్చినప్పుడు కష్టం గురించే ఆలోచిస్తా ఉంటాం. అలా కాకుండా ఫోకస్‌ని ఎటు మళ్లించాలంటే దీని నుంచి బయటకొచ్చే దారులేమున్నాయి? జనరల్‌గా అలా ఆలోచించలేము. పరిస్థితి అంతా దిగజారిపోయినప్పుడు మన ఆలోచన శక్తి తగ్గిపోతది. ఆలోచించడం మానేసి కంగారు పడతాము, భయపడతాము. ఈ వీటి మూలాన ఏమవుతుందంటే అది ఇంకా వరస్ట్ అయిపోద్ది. అక్కడ తీసుకోకూడని డెసిషన్స్ తీసుకుంటాం కొన్ని. అలా కాకుండా దీన్ని కూడా అవకాశంగా మార్చుకుని ఆలోచించిన వాళ్ళు ఎదుగుతారు. అందుకే వాళ్ళకి ఏం అడ్డాలొచ్చినా ఎంత పెద్ద బండరాయేసినా కూడా దాన్ని కూడా దాటుకొని వెళ్ళిపోతా ఉంటారు. బికాజ్ ఇక్కడ తేడా ఒకటే. వాళ్ళు ఆలోచించే విధానం అలా ఉంది. వాళ్ళు ఏమన్నా చేయండి నన్ను, నేను దీని నుంచి ఎలా పైకెళ్ళనా అని చెప్పి చూస్తాను. అది కొండైనా సరే, చిన్న రాయైనా సరే. సో, ఆ పాజిబిలిటీ వాళ్ళు ఎతుక్కుంటారు గాబట్టి వాళ్ళు దాటి వెళ్తారు. ఎవరైతే అమ్మో! ఇది నేను చేయలేను, నాకు చాలా పెద్ద కష్టం వచ్చి పడింది అనుకుంటారో, వాళ్ళు చిన్న రాయి పెట్టినా కూడా ఆ రాయిని దాటి వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ చూసే విధానం అలా ఉండింది. వాళ్ళు దాన్ని దాటలేకపోతున్నారు అందుకని. లైక్ దీన్ని చాలా సింపుల్‌గా చెప్పాలంటే మనము ఏనుగుది ఎగ్జాంపుల్ చాలా బావుంటది. మనకెప్పుడు ఏనుగు చిన్న పిల్లప్పుడు కట్టేసుంచుతారు గదా! చిన్న కర్రకి కట్టేసుంచుతారు. అది ఎటు వెళ్ళదు ఆ కర్రని. కానీ అది పెద్దయిన తర్వాత కూడా ఆ కర్ర చిన్న కర్ర ఏది చిన్నప్పటి నుంచి అతను ఒకటే వాడతాడు. అదే దాన్నే పట్టుకొని అది నేనెళ్ళలేను అని అనుకుంటుంది. అది చిన్నప్పుడు ఎళ్ళలేదంటే సరే. అన్నేళ్ళు అయిపోయిన తర్వాత అది అంత పెద్ద ఏనుగు అనుకుంటే ఎంతసేపు? అన్నిటిని తన్నేసి వెళ్ళిపోవచ్చు. కానీ అది వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే అది అనుకుంటుంది తన
దాన్ని దాటి వెళ్ళలేను, దాన్ని తెంపుకోలేను అని అనుకుంటుంది. తనకి ఆ సింపుల్ కాన్సెప్టే మన జీవితాల్లో మనం అన్నిట్లో అప్లై చేసుకోవచ్చు. మనం ఎక్కడ వెళ్ళలేకపోతున్నామో అక్కడ మనం వెళ్ళలేము అని అనుకున్నాం అంతే. మనం చెయ్యలేము, లేదా మన స్థాయి కాదు, లేదా మన పరిధి కాదు, నేనింత కష్టపడలేను, లేదా ఇలా ఏదో ఒకటి మన పైన మనకి ఉంటాయి. ఆ లోపల ఉన్న డామినెంట్ థాట్స్ ఏవైతే మనం ఒప్పుకుంటున్నామో, నమ్ముతున్నామో, అవి మనల్ని ఈరోజు ఈ స్థితికి చేర్చాయి. ఇప్పటి నుంచి మీరు ఏ విధంగా ఆలోచిస్తారో, ఏదైతే మీరు తీసేస్తారో మీకొద్దనుకుని, ఇలా కాదు ఆలోచించాల్సింది అని చెప్పి, ఇవి ఖచ్చితంగా కొన్నాళ్ళకి మీ ఫ్యూచర్‌గా మారతాయి. అంటే మీరు మీ ఫ్యూచర్‌లో చేంజెస్ చూస్తారు మీ జీవితంలో. ఓకే. నేను ఏదైనా చేయగలను అనే దృక్పథాన్ని ఇప్పటి నుంచి మీరు పెట్టుకోగలిగే ప్రయత్నం చేస్తే, ఆటోమేటిక్‌గా కొన్నాళ్ళకి అది మీ బిలీఫ్ సిస్టమ్‌లోకెళ్తది. పదే పదే రిపీటెడ్‌గా మనం ఏదైతే నమ్ముతామో, ఒప్పుకుంటామో, ఏ ఆలోచనని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నామో అంటే అవును, అవును అని. అది నెమ్మదిగా అది మన నమ్మకంగా మారిపోతుంది. చిన్నప్పటి నుంచి మనం ఏది విన్నామో అదే కదా మన నమ్మకాలుగా మారాయి. నాన్న మీరిక్కడ పుట్టారు. నాన్న ఇప్పుడు భద్రాచలం రాముడి గురించి వింటూ పెరిగారనుకోండి. రాముడి పైన మీకు బోలెడంత నమ్మకం ఉంటుంది. ఒకవేళ మీరు జీసస్ గురించి వింటూ పెరిగుంటే జీసస్ పైన మీకు నమ్మకం ఉంటుంది. యెస్ ఆయనున్నారు. దేవుడున్నారు. ఏదైనా సరే మనం ఒప్పుకుంటాం. అవును ఉంది. అది నిజమే అని ఎప్పుడు చెప్పగలుగుతాము? పదే పదే రిపిటేటివ్‌గా అది నిజమని ఒప్పుకున్నప్పుడు గదా! నమ్మకంతో వినినప్పుడు. సో, అలాంటి నమ్మకాన్ని మన పైన మనం పెట్టుకోవటం. సో, ఇక్కడ మనం నిన్న ఒక 2 డేస్ బ్యాక్ మనం మాట్లాడుకున్నాము. ఆథర్ తన లైఫ్‌లో ఎలా చేంజెస్ తీసుకొచ్చారు అనేది. తను ఒక లాయర్‌గా చేశారు. లాయర్‌గా చేసి తనకిష్టమైన జాబ్ అది యాక్చువల్‌గా. తను చాలా హ్యాపీగా ఉండాలనుకున్నారు. లైఫ్‌లో అన్నీ ఉన్నాయి. తను ఇష్టపడిన అమ్మాయిని కాలేజ్‌లో కలిసి చదువుకుంటున్నప్పుడు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సో, అంటే తన పర్సనల్ లైఫ్, తన ప్రొఫెషనల్ లైఫ్ 2 తనకిష్టమైనయే. తన చాయిస్‌తో తనెళ్తున్నారు. కానీ వెళ్తూ ఉండగా తనకి సడెన్‌గా ఎందుకో కొన్ని రోజులకి తనకు చాలా కష్టంగా అనిపిచ్చింది. బాధగా అనిపిచ్చింది. ఇన్ని ఉన్నాయి ఎందుకు సంతోషంగా లేను? ఇంకా ఏదో మిస్సింగ్ ఏంటా అనిపిచ్చింది ఆయనకి. ఈ లాయర్‌లు జనరల్‌గా కేసెస్ అప్పుడు వీళ్ళకి చాలా డిలే ఉంటది గదా! ఈయనకేమనిపిచ్చేదంటే త్వరగా న్యాయం చేసేయాలనిపిచ్చేదంట. ఇంత లాగ్ చేయకూడదు అనిపిచ్చేదనమాట. ప్రతి దానికి వీళ్ళు వాయిదా వేస్తా ఉంటారు గదా! సో, ఈయనకి ఎలా అనిపిచ్చేదంటే ఈయనకి ఇష్టమైంది ఏంటిదనేది పట్టుకున్నారు ఆ తర్వాత. యాక్చువల్‌గా ఇతనికి ఇష్టమైందేంటంటే మనుషులకి రైట్ టైమ్ రైట్‌గా న్యాయం చేయాలి అని ఉండేదనమాట. సో, ఇంటెన్షన్ దాని మూలాన ఈయన లాని తీసుకున్నారు. సో, లాయర్ అయ్యారు. బట్ ఇక్కడేమి ఈయన అనుకున్న టైంకి అక్కడ అవ్వట్లేదు పనులు. ఈయనకి చాలా విసుగు పుట్టేది. సో, ఈ తర్వాత ఈయన మోటివేషన్ బుక్స్‌కి, ఈ సీడీస్‌ని టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉంది. ఆ ప్రోగ్రామ్‌లో చూసి మైండ్ గురించి కొన్ని సీక్రెట్స్‌ని చెప్తున్నారనమాట ఆ సీడీ వాళ్ళు. సో, ఆటిని చూసి ఆయన మోటివేట్ అయ్యారు. మోటివేట్ అయ్యి ఏం చేశారు, అసలెప్పుడు మామూలుగా టీవీలో ప్రోగ్రామ్స్ వస్తుంటే జనరల్‌గా నమ్మం కదా! అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు. వీళ్ళింతే ఇప్పుడు ఇంతే ఆఫర్‌లో 50% డిస్కౌంట్ ఉంది. త్వరగా తీసుకోండి ఇలా పెడతా ఉంటారు. సో, ఇలాంటివి జనరల్‌గా ఆయన నమ్మేవాళ్ళు కాదు. అలాంటి మనిషి ఎందుకో వాటికి అట్రాక్ట్ అయ్యారు. సో, ఒకసారి చూద్దాం ఇదనిపిచ్చి ఆయనవి కొనుక్కొని నైట్‌కి నైట్ ఆర్డర్ పెట్టేసేసి అవి ఆర్డర్ వచ్చిన తర్వాత తీసుకొని కూర్చొని సీరియస్‌గా అవన్నీ మొత్తం చూసారంట. అవి చూసిన తర్వాత ఆయనకి అర్థమైందేంటంటే ఓకే. అసలు జీవితం దేని మీద ఎళ్తుంది అనేది ఆయనకొక క్లారిటీ వచ్చింది. అసలు మనుషులు మనం ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచిస్తున్నాము? దేని మీద ఆధారపడి ఒక మనిషి గొప్పోడవుతున్నాడు, ఒక మనిషి పేదవాడవుతున్నాడు. ఇవన్నీ కూడా ఆయనకి ఆ గ్రిప్ అది పట్టుకున్నాడన్నమాట. ఆ సీక్రెట్ పట్టుకున్నాడాయన. సో, ఇదంతా కూడా మన ఆలోచనలోనే ఉంటుంది అనే విషయాన్ని పట్టుకున్నారాయన. మనం ఏది నమ్మితే అదే మన నిజమవుతుంది. అదే మన జీవితం అవుతుంది అని చెప్పి. సో, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వీటిని ఆయన బయటికి చెప్పటం మొదలుపెట్టారు. లెక్చర్స్‌గా ఇవ్వటం. తన లైఫ్‌లో ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు. ఈ లా నుంచి ఆయన బయటకొచ్చేసారు. ఆయన ప్రొఫెషన్ ఇది గదా! వదిలేస్తే సడెన్‌గా ఆయన దగ్గర ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి. సో, ఆయనేం చేశారంటే కొంచెం కొంచెంగా ఒక 1 అవర్ క్లాసెస్ తీసుకోవటం అక్కడ, ఇక్కడ అలా మొదలుపెట్టారు. సో, అవి చాలా సక్సెస్‌ఫుల్ అయ్యాయి. నెమ్మదిగా అది ఫుల్ టైమ్ జాబ్‌గా లాని వదిలేసి మొత్తంగా ఆయనకి కావాల్సిందేంటి మనుషులని వాళ్ళ దృక్పథాన్ని మార్చటంలో ఆయనకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఉందనేది ఆయన గమనించారు. సో, మనుషులు ఆలోచించే విధానం మారితే వాళ్ళ జీవితమే మారిపోతది అనే విషయాన్ని కనిపెట్టిన తర్వాత ఆయన ఫుల్ టైమ్ జాబ్‌గా చేసేసుకున్నారు దీన్ని. ఆయన అన్ని చోట్లకి ఎళ్ళటం, లెక్చర్స్ ఇవ్వటం, ప్రపంచం మొత్తం తిరగటం, ఇవన్నీ చేస్తూ ఈ పుస్తకాన్ని కూడా రాశారు. సో, అలా సో, తన అసలైన తనకసలు ఏది ఇష్టం అనేది పట్టుకోగలిగారు.
ఒకసారి తనకి అసలు అర్థమైన తర్వాత, పట్టుకోగలిగిన తర్వాత ఆ షిఫ్ట్ తేవటం. ఒక ఉద్యోగంలో ఉంటూ గబుక్కున దాన్ని వదిలేసి మనం ఇంకో దానిలోకి వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు కదా! ఏదేమైనా ధైర్యం చేయలేం. కానీ యాటిట్యూడ్ మారింది కాబట్టి, ఆయన చూసే విధానం మారింది కాబట్టి, ఆయనకి ఏం కావాలో తెలిసింది. ఫస్ట్‌లో ఎన్నో రిజెక్షన్స్‌కి గురయ్యారు. వాళ్ళ అమ్మగారు అస్సలు ఒప్పుకోలేదంట. చాలా భయపడ్డారంట. కానీ ఎవరైతే ఒప్పుకోలేదో ఆ మనిషే చాలా సాటిస్ఫైడ్‌గా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత కొడుకుని ఆ స్థితిలో చూసి. ఎందుకంటే అప్పుడు యాక్చువల్‌గా ఆయన ఏం చేయాలో ఇప్పుడు అది చేస్తున్నారు అనే ఫీలింగ్ ఆమెకు కూడా వచ్చింది తర్వాత. ఆమె నమ్మటం మొదలుపెట్టారు. సో, ముందు బహుశా మనకిష్టమైంది మనం చేయాలనుకునేది నమ్మకపోవచ్చు. కానీ మనకి నమ్మకం ఉంటే, మనం ముందుకెళ్తూ ఉంటే, ఆటోమేటిక్‌గా మనం ఆ రిజల్ట్ తెస్తూ ఉంటే, అవతల వాళ్ళు కూడా నమ్ముతారు. ఓకే. వీళ్ళలో ఏదో విషయం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో, మనం ఎవరో కోసం మనం ఆపుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి క్లారిటీ ఉన్నప్పుడు మనం ఆ జర్నీ చేస్తా ఉండాలి. చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా దే విల్ యాక్సెప్ట్. ఓకే. దే ఆర్ సంథింగ్. వీళ్ళలో ఏదో విషయం ఉందని ఒప్పుకుంటారు. ఎందుకంటే ఏ మనిషి గురించి పూర్తిగా ఏమీ తెలీదు. మనకి మన గురించే పూర్తిగా తెలియనప్పుడు, అవతలోళ్ళని మనం ఎలా అంచనా ఎయగలం? వీళ్ళు ఎంత కెపాసిటీ ఉన్నవాళ్ళు అనేది. సో, ఎవరైనా ఏదైనా సాధించగలరు. ఎవరైనా ఏదైనా చేయగలరు అనే దాని మీదే ఈ బుక్ ఆయన రాయటం. సో, ఆయన ఇన్వెస్ట్‌మెంట్ హోమ్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మనకి. ఆయన ఇల్లు కొనుక్కోలేను అని అనుకున్నన్నాళ్ళు ఇల్లు కొనుక్కోల. సో, అందరూ వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేయటం వేటిల మీద పెట్టారంటే, ఇన్వెస్ట్‌మెంట్ హోమ్స్ మీద డబ్బులు పెడతారు. డబ్బులు పెట్టి దాని మీదొచ్చే రెంట్‌లు చాలా బాగా వచ్చేవంట. సో, ఆ రెంట్‌ల మూలాన వీళ్ళు చాలా బెనిఫిట్ అయ్యేవాళ్ళు. అలాగ ఒక 10 ఏళ్ళు చూసారీయన. అందరూ కొనుక్కుంటున్నారు. ఈయన మాత్రం ధైర్యం చేయలేకపోయారు. ఆ తర్వాత ఏం చేశారు ఆటోమేటిక్‌గా, నా ఆలోచనలోనే మార్పు చేయాలి అని ఆయనకి అర్థమైంది. ఎందుకని? ఆయనకి ధైర్యం లేదు. పెడితే ఏమవుతుందో, నష్టం వస్తే, తక్కువొస్తే, ఇక్కడ వేరే పనులన్నీ చేయించాలి, రిపేర్‌లుంటాయి. అది ఇది చాలా ఆలోచించుకున్నారాయన. వీట్లి మూలాన ముందుకెళ్ళలేకపోతున్నారు. కానీ క్లియర్‌గా ఇంకో పక్కన తెలుస్తుంది చాలా లాభపడుతున్నారు అందరూ చేస్తుంటే అది. సో, ఇక్కడ ఒప్పించుకోవాల్సింది ఎవరిని? ఆయనని ఆయన. ఏమని? నేను చెయ్యగలను అని. సో, ఆయనేం చేశారంటే, ఒక సంవత్సరం తీసుకొని 86 సో, ఆయన 1986 అలాగ తీసుకొని, ఆ సంవత్సరం నేను ఖచ్చితంగా సంవత్సరం ఎండింగ్ కల్లా నేను ఇన్వెస్ట్‌మెంట్ హోమ్స్ 2 తీసుకుంటాను అని పెట్టుకున్నారు. 2 ఇళ్ళని తీసుకోవాలి. అంటే సంవత్సరం అయిపోయేసరికి 2 ఇన్వెస్ట్‌మెంట్ హోమ్స్‌కి నేను ఓనర్‌నవ్వాలి అనుకున్నారాయన. సో, ఇది తీసుకున్న తర్వాత ఆయన చేసినదేంటంటే, ఆలోచనలు జాగ్రత్తగా ఉంచుకోవటం. 6 నెలలు ఆయన ఇదే ఆలోచన అంటే 1986 కల్లా ఇయర్ డిసెంబర్ అన్నమాట. డిసెంబర్ 31 కల్లా నేను 2 ఇళ్ళకి ఓనర్‌ని. ఇది తప్ప ఆయన ఇంక దేన్ని రానిచ్చేవాళ్ళు కాదు. రానిచ్చడం అంటే, ఆయన ఆలోచనల్లో నెగటివిటీని రానిచ్చేవాళ్ళు కాదు. "నువ్వెందుకు చేయలేవంటే" అనే ప్రశ్న రానీయకుండా చూసుకున్నారు. ఆయన ఓన్లీ నేను ఓనర్‌ని. నేను దీనికి ఓనర్‌ని. అది మాత్రమే ఆయన తలలో పెట్టుకొనున్నారు. దాన్ని ఒప్పుకున్నారనమాట అన్ని విధాలా. సో, రిపీటెడ్‌గా దీన్నే ఆయన ఎంకరేజ్ చేయటం మూలాన 6 మంత్స్‌కి ఆయన 6 నెలలు యాక్షన్ కూడా తీసుకున్నారు. ఏ విధంగా తీసుకున్నారంటే, చేయగలను అనుకుంటూనే దగ్గర దగ్గర 100 ఇళ్ళని ఎళ్లి చూసొచ్చారంట. అంటే సాయంత్రం ఆయన ఉద్యోగం ఆయన లా అయిపోయిన తర్వాత లాయర్ కదా! సో, అక్కడికి కోర్ట్‌కెళ్ళి వచ్చేసిన తర్వాత ఎళ్లి ఇల్లు చూసొచ్చేవాళ్ళంట. న్యూస్ పేపర్స్‌లో వెతకటం, ఇల్లుని చూసుకోవటం, దీనికి సంబంధించిన మనుషులతో మాట్లాడటం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. అన్నీ కూడా అవుతుంది, జరుగుద్ది ఇది అనే నమ్మకంతోనే చేశారు. మిగతావి తలలో ఏవైతే కాదు, లేదు అంటున్నాయో వాటిని ఆయన రానివ్వల దగ్గరికి. వాటిని రానివ్వకుండా అంటే చూడండి మన ఆలోచనలనే మనల్ని ఆపుతాయి. సో, ఆ ఆలోచనల్ని రానీయకుండా ఏవైతే నేను చేయలేను అని చెప్తున్నాయో, ఆ ఆలోచనల్ని మాత్రమే ఆపుతూ ఆయన నేనెందుకు చేయగలనంటే అనే ఆలోచనల్ని మాత్రమే మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్లారు. సో, 6 నెలల తర్వాత ఆయన ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ హోమ్ తీసుకున్నారు. తీసుకునిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ హోమ్ మళ్ళీ సంవత్సరం అంటే డిసెంబర్ ఆ సంవత్సరం ఎండింగ్‌కి ఆఖరి రోజు. ఇంకా 1 డేనో, 2 డేసో ఉందనగా ఆఖరి ఇల్లు కూడా తీసుకున్నారు. అంటే 2 హోమ్స్ తీసుకున్నారాయన. సో, 1 ఇయర్ అయ్యేసరికి 2 ఇన్వెస్ట్‌మెంట్ హోమ్స్‌కి ఆయన ఓనర్ అయ్యారు. ఇదే విషయం 10 ఏళ్లుగా చేయలేనిది ఇప్పుడెందుకు చేశాను అని అడిగారాయన. సో, 10 ఏళ్లలో నేను చేయలేనిది ఇప్పుడెందుకు చేశానంటే, ఇప్పుడు నేను చేయగలను అనేది నేను ఒప్పుకున్నా గాబట్టి. అది అన్ని రోజులు చేయలేను ఎందుకంటే అనే దాన్ని నేను ఆలోచించలేదు కాబట్టి. చేయగలను ఎందుకంటే అనేది మాత్రమే ఆలోచించాడు గాబట్టి. ఎంతలాగా దాన్ని ఆలోచించారంటే, ఆయన అది తప్ప వేరేదేమీ ఎంటర్‌టైన్ చేయలేదు ఆలోచనల్ని. సో, ఇదంతా తీసుకుంటే యాక్షను ఇంపార్టెంటే, యాటిట్యూడ్ ఇంపార్టెంటే. అంటే
పని చెయ్యాలి, దానికి కావాల్సిన పని. ఆయన ఇల్లు ఎతికారు, దానికి కావాల్సిన న్యూస్ పేపర్‌లో ఆ డీటెయిల్స్ ఎతుక్కునేవాళ్ళు, మనుషులకి ఫోన్‌లు చేసేవాళ్ళు, డీటెయిల్స్ కనుక్కునేవాళ్ళు, వందల వేల ఇళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత ఎళ్లి 100 ఇళ్ళని ఎతికి చూడటం అంటే 6 నెలలు ఆయన కష్టపడ్డారు, దానికి సంబంధించి వర్క్ చేశారు. సో, ఈ వర్క్ అంతా చేయాలంటే ముందు ఎలో చేయాలిగా లోపల. ఏమని? ఆ ఇల్లు నావి అని ఆయన అనుకున్నారు గాబట్టి. నేను ఖచ్చితంగా ఈ 2 ఇళ్ళని సంపాదించుకుంటా అనుకున్నారు గాబట్టి, లోపల గట్టిగా ఒప్పుకున్నారు గాబట్టి బయట దాకా ఎళ్ళగలిగారు. అసలు లోపల ఒప్పుకోకపోయి ఉండుంటే ఒక్క అడుగు కూడా ఆయన ఇంటి బయటకి ఏసుండేవాళ్ళే కాదు. న్యూస్ పేపర్ల దగ్గరో ఎక్కడో చోట ఆగిపోయి ఉండేవాళ్ళు. అయి చూసిన తర్వాత వద్దులే, వద్దులే ఇది అయ్యే పని కాదు అని. కానీ ఆయన ఆలోచనల్లో ఆ గ్రిప్‌ని తెచ్చుకున్నారు. కొన్నాళ్ళు ఒకటే విషయాన్ని గనక మనం రిపీటెడ్‌గా ఒప్పుకుంటే, అదే మన బిలీఫ్ సిస్టమ్‌లోకెళ్ళిపోతది. అంటే అదే మన నిజంగా మారుతది. సో, కొన్నాళ్ళు దాన్ని మనం ఉండనివ్వాలి అలాగా. అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనమే దాన్ని కొట్టి పడేస్తా ఉంటే, ఆ ఆలోచనకి స్టెబిలిటీ లేనప్పుడు అది మన బిలీఫ్ సిస్టమ్‌లోకెళ్ళదు. ఇప్పుడు దాన్ని మనం నిజం చేసుకోలేము. సో, అందుకని యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ అంటే దృక్పథం. ఇదిగో నేను చెయ్యగలను అనే యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నేను దీనికి అర్హుడిని అనేది చాలా ఇంపార్టెంట్. సో, అర్హత అనేది మనం ఎంత దాకా పెట్టుకున్నామో కదా! ఇన్నేళ్లలో ఎన్ని రకాల అనుభవాలు అయ్యుండుంటాయి మన జీవితంలో. సో, ఏదైనా పెట్టుకుని ఉండుండొచ్చు. సంతోషం అంటే నేను ఇంతవరకు సంతోషంగా ఉండుంటే చాలు. నాకు ఫ్యామిలీ ఇలా ఉంటే చాలు. నాకు డబ్బులు ఇంతుంటే చాలు. నాకు ఇల్లు ఇన్ని గదులుంటే చాలు. నాకు కారో, బండో ఇదైతే చాలు. ఇంతకంటే ఎక్కువ వద్దని మనమే అనుకున్నాం. కాబట్టే అవ్వట్లే. నాకనిపిస్తుంది కానీ అవ్వట్లేదు అనేది ఎవరికుంటదంటే, వాళ్ళు అక్కడి దాకా ఎళ్ళాలనుంది కానీ వాళ్ళే ఒప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎళ్ళలేమనుకుంటున్నారు. కాబట్టి వెళ్ళలేకపోతున్నారు. సో, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అందుకనే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే మన నిజమవుతుంది. I will tell you one example, real life example, which you can relate. నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు అప్పటికి సివిల్ సర్వీసెస్ వచ్చేసింది. అంటే ఐపీఎస్ వచ్చేసింది. వెన్ ఐ వాజ్ ఇంటూ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్. అంటే మళ్ళీ పరీక్ష రాసేటప్పుడు చాలా మంది దేర్ ఆర్ పీపుల్ టు ఆస్క్ మీ, సార్ ఇది ఎలా చేయాలి, లేకపోతే మాకు కొంచెం గైడ్ చేయండి అనేసి అడుగుతా ఉంటారు. దాని గురించి మీకు ఆ సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు నన్ను కలిశారు. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ తర్వాత ఏమయ్యారు అనే దాన్ని బట్టి మీకు ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజుకి సరిపోతుంది, ఈ రోజుకి సరిగ్గా సరిపోతుంది అనే ఉద్దేశంతో ఈ ఎగ్జాంపుల్ ని చెప్తున్నాను. ఇద్దరు పేర్లు నేను కావాలని మారుస్తున్నాను. బట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్. వాళ్ళని మార్చిన పేరు రమణ రాజా అని అనుకోండి. రమణ రాజా. రమణ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్. రాజా తెలుగు మీడియం క్యాండిడేట్. ఓకే. రమణ ఐఐటిలో నుంచి పాస్ అయ్యి వచ్చాడు. రాజా తెలుగు మీడియం ఓన్లీ డిగ్రీ చేసి వచ్చాడు. సో వీళ్ళిద్దరూ దేనికోసం వచ్చారు అని అంటే, దే వాంటెడ్ టు బికమ్ ఏపీపీఎస్సి. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరు కాలేదు. సో ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ 1 అంటే ఇప్పుడు మన ఆర్డీఓలు అవుతారు కదా, ఆ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వాలని వచ్చారనమాట. గాట్ ఇట్? ఫాలో అవుతున్నారు కదండి అందరూ? ఎస్, వండర్ఫుల్. సో ఈ ఇద్దరు ఒకే టైంలో వచ్చారు. నోటిఫికేషన్ పడింది, గ్రూప్ 1 కి పడింది. ఇద్దరు వచ్చారు. ఇద్దరు నన్ను ఒకేసారి కలిశారు. ఇద్దరు యాటిట్యూడ్ లో డిఫరెన్స్ ఉంది. ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఐఐటి లో నుంచి పాస్ అయిన వ్యక్తి ఎందుకు వచ్చావు అని జస్ట్ ఊరికి అడిగితే, నేను చిన్నప్పటి నుంచి చాలా బ్రైట్ స్టూడెంట్ సార్, చాలా బ్రైట్ స్టూడెంట్ ని. నాకు అన్ని స్కూల్ ఫస్ట్ వచ్చేది, క్లాస్ ఫస్ట్ వచ్చేది. తర్వాత మా అమ్మ వాళ్ళు నన్ను చైతన్యలో పెట్టారు. ఐఐటి చేశాను. ఐఐటి నుంచి కూడా సాధించేశాను. మంచిగా ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత నాకు ఇంకా ఏముంది అని అంటే ఐఏఎస్ అని అన్నారు. సో అందుకోసం
ఐఏఎస్ కంటే ముందు ఫస్ట్ గ్రూప్ 1 కావాలి అనేసి అనుకున్నాను, అందుకని నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు. సో ఈ రాజాని అడిగినప్పుడు, సార్ నేను 10th క్లాస్ తెలుగు మీడియం, నాకు ఎక్కువ మార్కులు రాలేదు, మామూలుగా 600కి 590 ఎంత వస్తే మాకు ఆ, చాలా ప్రైవేట్ స్కూల్లో అలా వస్తుంది, కానీ నాకు 516 వచ్చాయి. 516లో కూడా నేను మా మా గవర్నమెంట్ స్కూల్స్ లో మండలంలో నేను ఫస్ట్. ఆ మండలంలో ఫస్ట్ వచ్చినప్పుడు నాకు కలెక్టర్ ప్రైజ్ ఇచ్చాడు. అప్పుడు అనుకున్నాను నేను ఎప్పుడైనా కలెక్టర్ అవ్వాలి అనేసి, అందుకని ఆ, నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తారు. కట్ చేస్తే ఏ, వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అవి. బ్యాక్గ్రౌండ్స్, ఒకతను చాలా ఎఫ్లూయెంట్ ఫ్యామిలీ, ఒకతను చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ ఈ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తెలుగు మీడియం అబ్బాయి మాత్రమే హీ హాస్ గాట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. ద రమణ, వేరే ఎవరైతే రమణ ఉన్నాడో ఐఐటి అబ్బాయి, he is not even able to pass the preliminary examination. ఎందుకు అని అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ గురించి కాదు నేను చెప్పేది, ఇప్పుడు చెప్పాల్సింది వీళ్ళ యాటిట్యూడ్స్ గురించి. యాటిట్యూడ్ ఏంటి అని అంటే, అప్పుడే ఏపీపీఎస్సి గురించిన వదంతులు చాలా ఎక్కువ వచ్చేసాయి. ఏపీపీఎస్సిలో ఏంటి, ఆ ఇంటర్వ్యూకి డబ్బులు తీసుకుంటారు, లేకపోతే పేపర్ లీక్ అవుతుంది, సరిగ్గా కరెక్షన్ ఉండదు, ఇష్టం వచ్చినట్లు మార్కులు వేస్తారు, తెలిసిన వాళ్ళతో చెప్పించుకోవాలి, చాలా సార్లు ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవుతుంది. ఇట్లాంటివన్నీ ఈ రమణ నమ్ముతా ఉండేవాడు. రాజా అనే అతను మాత్రం అసలు దానితో ఏమి పట్టించుకోనట్లు ఉండేవాడు. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్, లోపల ఇన్హరెంట్ గా ప్రతి ఒక్కళ్ళకి సాధించాలని ఉంటుంది, కోరిక ఉంటుంది. నేను ఇదిగో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను కాబట్టి నేను దీనికంటే పైనది సాధించాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. రమణకి ఉంది, రాజాకి ఉంది. రమణకి ఇదిగో ఐఐటిలో వచ్చాను కాబట్టి నాకు నెక్స్ట్ బెస్ట్ ఏంటి, ఐఏఎస్ అనేసి అనుకున్నాడు. రాజాకి ఇదిగో నా మండలంలో నుంచి నేను హైయెస్ట్ మార్క్స్ కదా, నేను నెక్స్ట్ నేను నా జిల్లా తర్వాత రాష్ట్రంలో కల్లా హైయెస్ట్ ఉండాలి అని అనుకున్నారు. ఇద్దరు మోటివేషన్ ఒకటే. కాకపోతే వచ్చిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా షేప్ అయ్యాయి అనేది మీరు చూసుకుంటే, ఎవరైతే ఈ వదంతులను నమ్మి ఏపీపీఎస్సి వేస్ట్, దీంట్లో మనం ఎంత కష్టపడినా అనవసరం అనేసి వదిలేసిన రమణ అసలు ఎటు కాకుండా పోయాడు. అంటే హీ ఫెల్ట్ దట్ హీ హాస్ వేస్టెడ్ 2 years ఆఫ్ హిస్ వాల్యుబుల్ టైం. నేను అనవసరంగా ఈ ఎగ్జామినేషన్స్ వచ్చేవి కాదు, పెట్టేవి కాదు, ఎగ్జామినేషన్ సరిగ్గా జరగదు, అనవసరంగా ఇక్కడికి వచ్చాను అనే ఫీలింగ్ తో అతను ఉన్నాడు. రాజా ఎట్లీ పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎప్పుడొకప్పుడు అవుతుంది కదా, ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా అనేసి ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యాడు. సో ఇతను కాలక్రమేణా, దో Ramana is much more talented than Raja, who has lost is Ramana because of the attitude that he is carrying. టైం ఎక్కువ వేస్ట్ చేసేవాడు. అవతల వాళ్ళకి ఇదిగో నేను ఐఐటి నుంచి వచ్చాను, నాకు కొన్ని సబ్జెక్ట్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది, ఇట్లా చెప్పుకోవడానికి హీ యూజ్డ్ మచ్ ఆఫ్ ద టైమ్. అండ్ నాకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ తెలుసు, రాజా కంటే ఎక్కువ తెలుసు అని చెప్పడానికి టైం ఎక్కువ వేస్ట్ చేసేవాడు. కానీ ఇన్హరెంట్ గా ఎగ్జామినేషన్ సిస్టమ్ మీద నమ్మకం లేదు. ఈ సిస్టమ్ మీద ఎక్కువ తెలుసుకుని, ఈ సిస్టమ్ మీద నెగిటివిటీ అంతా చూసి, ఈ సిస్టమ్ ఇలానే ఉంటుంది, నేను ప్రైవేట్ జాబ్ లో బెటర్ అనేసి అనుకుని హీ హాజ్ లెఫ్ట్ ద జాబ్. కానీ ఈ రోజున అందరికంటే ఎక్కువ గౌరవ మర్యాదలు ఉన్నది రాజాకి. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది యాటిట్యూడ్ we will be shaping our destiny. మనము ఏది నిజం అని నమ్ముతామో అదే నిజమై తీరుతుంది.
నాకు ఇక్కడ ఒక సీట్ ఉంది అని నిజంగా నమ్మాడు రాజా. తర్వాత ముందు ఇద్దరికి కోరికతోనే మొదలైంది. నాకు మంచి ఉద్యోగం వస్తే బాగుండు, నేను ప్రభుత్వ అధికారిని అయితే బాగుండు, నాకు గౌరవ మర్యాదలు ఉంటే బాగుండు అనేసి. మనము అందరం కూడా మనతో పాటు మన క్లాస్లో చిన్నప్పుడు మనం చదువుకునే స్కూల్లో మన క్లాస్లో చదువుకున్న వాళ్ళని మిగతా వాళ్ళని చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి ఈ సమాజంలో ఇంత స్థానంలో ఉన్నాడు ఎందుకు అని అంటే అతని యాటిట్యూడ్ మూలాన. నేను ఈ స్థానంలో ఉన్నాను ఎందుకు అని అంటే నా యాటిట్యూడ్ మూలాన. మీరు ఎవ్వరూ అవసరం లేదు, మీతో పాటు మీ క్లాస్ లో పెరిగిన మీ క్లాస్ లో ఉన్న మిగతా వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ యాటిట్యూడ్ మీ దగ్గర చదివేటప్పుడు, మీరు చదువుకునేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళు ఎలా తయారయ్యారు. బహుశా వాళ్ళ యాటిట్యూడ్ మంచిగా ఉన్న వాళ్ళని వాళ్ళు బహుశా నలుగురితో భేష్ అని అనిపించుకునే స్థాయికి వెళ్ళుంటారు. యాటిట్యూడ్ సరిగ్గా లేని వాళ్ళు, అప్పుడు సరిగ్గా లేని వాళ్ళు ఏదో చెప్పుకోదగ్గ విజయాలు ఏమి సాధించకుండా ఊరికే అలా ఉండి ఉంటారు. అయితే ఒక బెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాటిట్యూడ్ కెన్ బి చేంజ్డ్ అట్ ద మూమెంట్ యూ థింక్. మీరు ఎప్పుడైతే మీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి అని నిర్ణయించుకుంటారో అప్పుడు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైతే యాటిట్యూడ్ చేంజ్ చేసుకుని ఒకవేళ ప్లీజ్ మ్యూట్, ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. ఎవరైతే యాటిట్యూడ్ వాళ్ళది సరిగ్గా లేదో వాళ్ళు సమాజంలో మంచిగా ఏం ఉండట్లేదు అనేసి మీకు తెలుస్తూ ఉంటది. యాటిట్యూడ్ మంచిగా ఉన్న వాళ్ళే సమాజంలో గౌరవింపబడతారు, వాళ్ళకే డబ్బులు ఎక్కువ వస్తాయి, వాళ్ళకే మర్యాదలు ఇచ్చేస్తారు, వాళ్ళని అందరూ ఆదరిస్తారు. యాటిట్యూడ్ సరిగ్గా లేకపోవడం మూలాన అంటే మిగతా వాటిల్లో ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, వేరే పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, యాటిట్యూడ్ సరిగ్గా లేకపోతే ఇవన్నీ ఉన్నా వేస్టే. సో మనము అట్ ఏ బేసిక్ లెవెల్ మనం ఎప్పుడు మొన్న చెప్పిన దానికి కంటిన్యూషన్, అట్ ఏ బేసిక్ లెవెల్ మనం ఎప్పుడు మన యాటిట్యూడ్ ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. పాజిటివిటీ వైపు ఉండాలి. ఇఫ్ యూ దాన్ని క్లియర్ గా పాజిటివ్ నెగిటివ్ అని రెండు విషయాలు చేస్తే మీకు మీరే ప్రశ్నించుకోండి, నేను ఈరోజు పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నానా, నేను ఈ క్షణం పాజిటివ్ యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేశానా, లేకపోతే క్రితం గంటలో నేను పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ఉన్నానా. యూ కెన్ ఆల్వేస్ చెక్. మనకి ఎవరో వచ్చి మార్కులు లేరు, మనకి మనమే కెన్ వి ఇంప్రూవ్ అవర్ యాటిట్యూడ్ అని మనకి మనం చూసుకుంటే బహుశా వి కెన్ చెక్ అండ్ గో ఫర్దర్ ఇన్ అవర్ లైఫ్. రైట్? So 6:16 అయింది కాబట్టి I will stop now. Anybody wants to speak, please do. Sir, good morning, Yeah. sir. Madam, good morning. Good morning. మార్నింగ్ Sir, అండి, చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి కూచిపూడి అంటే చాలా ఇష్టం సార్. చిన్నప్పుడు ఒక 9th క్లాస్లో అట్లాగా నేను వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి జస్ట్ 50 రూపీస్కి కూచిపూడి నేర్పించేవాళ్ళు. నేను జాయిన్ అయ్యాను. బట్ ఒక 1 మంత్ అట్లా, అంటే ఓన్లీ సండేసే ఉండేవి క్లాసెస్. 1 మంత్ 2 మంత్స్ నేను జాయిన్ అయ్యాను, కొంతవరకు నేను నేర్చుకున్నా. నెక్స్ట్ వచ్చేసి 10th అనేటప్పటికి ఇంట్లో పేరెంట్స్ కూడా ఫస్ట్ స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి, అట్లా అప్పట్లో కొంచెం అట్లానే ఉండేవారు కదా సార్. సో దాన్ని స్టాప్ చేసేసాను. నాకు ఆ తర్వాత ఎవరైనా కూచిపూడి పర్ఫార్మెన్స్ ఇస్తే అయ్యో నేను నేర్చుకుని ఉంటే బాగుండు కదా అనేసి, ఇప్పుడు నాకు 29 ఇయర్స్, ఇప్పటి వరకు నేను అదే థింకింగ్ లో ఉండేదాన్ని. అయితే మా అమ్మాయికి, అంటే నేను ఎట్లానో నేర్చుకోలే కదా, మా అమ్మాయినైనా నేర్చుకోవాలన్నట్టు తనకి జాయిన్ చేయించా.
జాయిన్ చేయించాక తనతో పాటు నేను వెళ్ళేదాన్ని. అంటే తను తీసుకెళ్ళి 1 అవర్ తనతో పాటే ఉండేదాన్ని. అలా తనని చూసుకుంటూ ఒక అంటే హాఫ్స్ అని ఉంటాయి సార్ అందులో. ఫస్ట్ హాఫ్ అనేది లెవెల్ నేను కంప్లీట్ చేసేసాను. నాకు తనని చూస్తూనే. అయితే కొన్ని మంత్స్ ఇంకా తర్వాత నాకు వెళ్ళడం కుదరలేదు కాదు. తను నేర్చుకుంటుంది. ఆగిపోయాను. తర్వాత రీసెంట్లీ ఎగ్జామ్‌కి అనేది కట్టాను సార్. ఇందులోనే మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. నేను అవును ఫస్ట్ లెవెల్ కాకుండా సెకండ్ లెవెల్‌కి ఎగ్జామ్‌కి కట్టాను. మా పాప నేను ఇద్దరం కట్టాం. అయితే దానికి ఏం కావాలో కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతున్నా. ఎందుకంటే ఏప్రిల్ వరకు టైం ఉంది అన్నట్టు. అయితే ఈ మధ్యలో ఏమైందంటే నాకు ఎగ్జామ్ రాయాలి అంటే గజ్జెలు కట్టుకోవాలి ఎగ్జామ్ రోజు. గజ్జెల పూజ చేయకుండా గజ్జెలు కట్టుకోలేం కదా! గజ్జెల పూజ చేయించుకుంటున్నాం. ఇంత గజ్జెల పూజ చేయించుకున్నాక ఒక్క పెర్ఫార్మన్స్ అయినా ఇస్తే బావుంటుంది గదా! అని మనసులో ఉండేది. దానికి తగ్గట్టే వేరే వాళ్ళు మా అమ్మాయికి జాయిన్ చేపిచ్చాను. ఒక సాంగ్ పెర్ఫార్మన్స్ చేపిస్తున్నాం. వాళ్ళు కూడా నాకు కొంచెం ఎంకరేజ్ చేశారు. చెయ్యండి మీరు కూడా బావుంటుంది అన్నట్టు. ఓకే. కొంచెం ముందుకెళ్ళిపోయాను. అంటే భయముంది లోపట. చేయగలనా? లేదా? ఇన్ని ఇయర్స్ తర్వాత నాకు ఎవరైనా ఏమైనా అనుకుంటారా? అనే లోపట ఉండడం వల్ల కొంచెం చాలా భయపడేదాన్ని. ఎళ్ళాలా? వద్దా? వెళ్ళాలా? వద్దా? ఒక పక్క మా హస్బెండ్‌కి అడిగేదాన్ని. నేను వెళ్ళనా? చెయ్యనా? అట్లా అని. నీ ఇష్టం అనేవారు. నాకు ఏంటంటే నీ ఇష్టం అనే వర్డ్ నాకు అది చెయ్యాలా? చేయకూడదా? అన్న కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోతాను. వాళ్ళు ఇష్టంతోనే నువ్వు చెయ్యు అని అంటే వేరేగుంటది. కానీ ఏంటంటే చెయ్యాలా వద్దా? చేయాలా వద్దా? అంటే సరే ఇంక నేను ముందు స్టెప్ ఏసుకొని నేను ఓకే చేసేసి దానికి ఏదైతే కొంచెం ప్రాసెస్ ఉంటదో ఓకే చెప్పేసాను. ఇప్పుడొచ్చేసి 1 మంత్ అయితుంది సార్. ప్రాక్టీస్ అవుతుంది. ఈ సండే శ్రీశైలంలో ప్రోగ్రామ్ ఉంది. నేను నేర్చుకున్నా. మోస్ట్‌లీ సాంగ్ అయిపోయింది. కానీ ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే భయం ఎక్కువైపోతుంది సార్. నేను చేయగలనా? అక్కడ స్టేజ్ మీద ఏదైనా మిస్టేక్ చేస్తే నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నా. నేను ఒకటే పెర్ఫార్మన్స్ చేయాలనుకుంటున్నా. పెర్ఫార్మన్స్ అయితే ఒకటే చేయాలి. కానీ ఏదైనా రాంగ్ మిస్టేక్ చేస్తే అది ఇంపాక్ట్ ఉండిపోతుంది కదా! అని భయపడుతున్నాను సార్. చాలా భయపడుతున్నా. ఐ ఎంత కంట్రోల్ అండర్‌స్టాండ్. థాంక్ యూ. చేసుకోవాలనుకున్నా భయపడుతున్నా ఓకే. సార్. రైట్. కాస్త భయం ఐ వేస్తుంది అండర్‌స్టాండ్. మేడం. మీ పర్ఫార్మెన్స్ అయ్యాక మీరే నవ్వుకుంటారు. నేనేనా ఇంత భయపడ్డా అనుకుంటారు మీరే. సరే. అసలు ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఇదిగో ఒకటే పెర్ఫార్మన్స్ చేయాలని. దానికేమన్నా లాజిక్ ఉందా? మీరు మ్యూట్‌లో ఉన్నారు. సార్ నేను చేయాలి అనేసి నేనెప్పుడు పెర్ఫార్మన్స్ కాకపోయినా నేను నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఫస్ట్ ఎక్కువుంది సార్. నేను అడిగే పెర్ఫార్మన్స్ క్వెషన్ కోసం క్లియర్‌గా ఆన్సర్ మీది విన్నాను. నాకు క్లియర్ ఆన్సర్ చెప్పండి. హూ హాస్ టోల్డ్ యూ ఒకటే పెర్ఫార్మన్స్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే సార్ ఇప్పుడు ఇందులో అమౌంట్ అనేది కట్టాలి సార్. ఇప్పుడు ఏదైతే పెర్ఫార్మన్స్ ఉంటుందో అంటే మీరు పెర్ఫార్మన్స్ ఒకటే ఎందుకు చేయాలనుకున్నారు అనేది ఇది మన మన బహుశా మన యాటిట్యూడ్. పెర్ఫార్మన్స్ అంటే శ్రీశైలంలో ఇచ్చితేనే పెర్ఫార్మన్స్ కాదు. నలుగురిని పిలుచుకుని ఇచ్చినప్పుడు కూడా పెర్ఫార్మన్స్ కదా! ప్రాక్టీస్ అలా చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినన్ని సార్లు చేసుకోవచ్చు. ఓకే. అవును సార్. తర్వాత భయం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ భయం. ఓకే. వాట్ విల్ హ్యాపెన్? వాట్ వర్స్ట్ విల్ హ్యాపెన్? ఇప్పుడు మీరు ఒకటే ఇచ్చి అద్భుతంగా ఇవ్వాలి అని అనుకుంటారు. ఇప్పుడు సేమ్ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో రమణ అంతే. నేను ఒక్కటేసారి రాస్తాను సార్. ఒకటేసారి రాస్తే వస్తే వచ్చింది లేకపోతే లేదు. అది వస్తే నా నా అది ఏపీపీఎస్సీ అదృష్టం రాకపోతే వాళ్ళ దురదృష్టం అని అనుకునేవాడు. బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్. ఏంటంటే మనము ఏదైతే మనకి నిజంగా కావాలి, ఇన్ని సంవత్సరాల నుంచి కావాలి అని అనుకున్నప్పుడు, మీరు చేస్తున్న తాత్కాలికమైన డెసిషన్స్ ఒకటేసారి ఇవ్వాలి, ఒకటేసారి ఇస్తేనే నేను బాగా చేస్తేనే ముందుకెళ్తాను, లేకపోతే లేదు. ఇన్ని సంవత్సరాలు అంటే 9th క్లాస్ నుంచి మీరు 10th క్లాస్ నుంచి వెయిట్ చేసి బహుశా 11, 12 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత అవకాశం ఇచ్చిన దాన్ని మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ సేయింగ్ ఒకటేసారి ఇస్తాను. ఆ తర్వాత దాంట్లోనే నేను అద్భుతంగా పర్ఫామ్ చేస్తాను. మనం ఏంటంటే మనకి ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా మీకు యు ఆర్ క్రియేటింగ్ బ్యారియర్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎన్నో మధ్యలో గేట్లు పెట్టుకుంటున్నారు.
ఏదైనా మనము ఎగ్జామినేషన్ పాస్ అవ్వడానికి కాదు, మన తృప్తి కోసం చేస్తున్నాం. మీకు తృప్తి కోసం ఉండాలి, మీ హాబీ లాగా ఉండాలి, మీకు ఇష్టమైనది అయినప్పుడు యూ విల్ నాట్ సీ ద నంబర్ ఆఫ్ టెస్ట్స్, యూ విల్ నాట్ సీ ది నంబర్ ఆఫ్ వ్యూవర్స్, you will not see whether you will get a certificate or not. You will only do it out of your love and passion for the thing that you have. కదా? మీరు అవును ఒకసారి సార్. ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మీకు ఇబ్బందిగా అనిపించుండొచ్చు. లేదు సార్, లేదు సార్, మీరు చెప్పింది ఒక్క చాలా నిమిషం కరెక్ట్ ఆగండి, సార్. ఒక్క నిమిషం ఆగండి. నేను కొంచెం అధికార స్వరంతో ధిక్కారంగా చెప్పుండొచ్చు, కానీ మనం చాలా మంది ఏంటంటే మనము ఒక పెద్ద నిర్ణయం చేసేటప్పుడు మనము మన చెక్ బ్యాలెన్సెస్ ఇట్లా పెట్టుకుంటా ఉంటాం. మీలాగే నేనేమనుకున్నాను అంటే సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ రాకపోతే ఇంకెప్పుడు నేను అటువైపు వెళ్ళను అని. ఒకసారి రాకపోతే నేను మ్యాథ్స్ తోటి నా స్టోరీ తెలిసిన వాళ్ళకి తెలుసు. నేను మ్యాథ్స్ లో 10th క్లాస్ లో 100కి 100, ఇంటర్మీడియట్ లో 150కి 149, తర్వాత ఇంజనీరింగ్ లో కూడా 100కి 100 సంపాదించాను. అలాంటప్పుడు నాకు సివిల్ సర్వీసెస్ లో మ్యాథ్స్ తోటి రాస్తాను. ఈ ఒక్కసారి మ్యాథ్స్ లో నేను రాకపోతే ఇక నేను సివిల్ సర్వీసెస్ రాయను అనేసి అనుకున్నాను. అంటే మనకి వెల్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ చెయ్యము. చాలా సార్లు మనం ఏంటంటే ఇన్ఫార్మ్డ్ చాయిసెస్, మనకి ఉద్దేశం మంచిది, లక్ష్యం మంచిది, కానీ ఎంచుకునే మార్గాలు, ఇదిగో ఇది పాస్ అయితేనే నేను అక్కడికి వెళ్తాను శ్రీశైలం. మనం ఏం చేస్తామంటే మనకి తెలియకుండా శ్రీశైలంలోనో లేకపోతే మీరు ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఇచ్చే చోట ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెట్టేసుకుంటారు. బై ఛాన్స్ మీది కాదు, మీ తప్పు కాదు, అక్కడ ఏదో ఆడియో పనిచేయదు, లేకపోతే మిమ్మల్ని చూసి సరిగ్గా అభినందించవలసిన వాళ్ళు అభినందించలేదు. మనం ఏంటంటే వి విల్ లీవ్ ఇట్ టు ద ఛాన్స్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ఫేవరబుల్ ఫర్ అస్, we will feel that it is our lack of performance and we will stop there. అది ఏంటి, మనం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పర్ఫార్మెన్స్ కోసం, వెయిట్ చేస్తున్న దీనికోసం. కాబట్టి మనకి ఏదైతే ఇష్టం ఉందో దానికోసం మనం టెస్ట్ చేసుకునే మధ్యలో ఇంటర్మీడియట్ టెస్ట్స్ ఉన్నాయి చూసారా, వాటిని మీరు కఠినంగా చేయొద్దు. మనకి ఇష్టము ఉన్నప్పుడు మనము ముందుకు వెళ్ళిపోవాలి అంతే. 100 సార్లు ఫెయిల్ అవుతాం, ఏమైంది? 101 సార్లు, దాంతో ఏజ్ తో సంబంధం లేదు, 1000 సార్లు ఫెయిల్ అవుతాం, ఏమైతుంది? కదా, రైట్? ప్లీజ్ అలౌ మీ టు లీవ్, మనకి టైం అయిపోతుంది. ప్లీజ్ అలౌ మీ టు లీవ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్ ద పీపుల్. ఐ ఓ మెనీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. నిన్న వీడియో చూస్తూ ఎవరెవరు మనకి ఇవి చేశారు అనేసి మౌనిక లిస్ట్ కూడా తయారు చేసింది. వి వాంటెడ్ టు రీడ్ ఇట్ అవుట్. ఎవరెవరు పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పారు. I have full 2 pages of list with us as to who have wished me on the birthday. Really, it was overwhelming. రోజు మొత్తం I am getting all the messages, and ఎప్పుడు చూసుకున్నా, ఎప్పుడు 5 నిమిషాల తర్వాత వాట్సాప్ చూసుకున్నా, I am getting some sort of messages, పర్సనల్ మెసేజెస్ కానీ, గ్రూప్ లో మెసేజెస్ కానీ. అండ్ మీ క్రియేటివిటీ యూజింగ్ యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మా అమ్మ నాన్నగారి ఫొటోస్ తో సహా పీపుల్ ఆర్ దేర్ టు విష్ మీ. అండ్ రియల్లీ ఐ ఫెల్ట్ లైక్ ఇదిగో నిజంగా బ్రతికితే ఇలా కదా బ్రతకాల్సింది అనే ఫీలింగ్ నాకు ఇచ్చారు. దట్ గివ్స్ మీ, మోటివేట్స్ మీ టు ఎంజాయ్ మై ఎవ్రీ ఇయర్. ఏజ్ ఈస్ జస్ట్ ఎ నెంబర్. అండ్ నాకు అంటే ఎంత తృప్తిగా ఉందంటే ఈ వచ్చే సంవత్సరం వరకు ఈ తృప్తిని కంటిన్యూ చేసేసేయచ్చు అన్నంత హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ all of you for making my birthday so special, all of you. అంటే నేను నిజంగా అనుకోలేదు దేర్ విల్ బి మోర్ దాన్ 230 240 పీపుల్
జస్ట్ క్లాస్ లేదు అని చెప్పినా గానీ వస్తారు అని అనుకోలేదు. యూ హ్యావ్ కమ్ అండ్ టుడే ఇట్స్ ఈవెన్ మోర్ రికార్డ్ 300 మనం క్రాస్ చేసాము. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లెట్ us all learn, let us love each other, let us be having a perfect attitude to achieve higher and higher goals, and goals achieve చేసేదానికంటే కూడా సాటిస్ఫాక్షన్ ఇన్ ద మనసు, ఆ కాన్సైన్స్, మనసు ఆత్మకి తృప్తిగా ఉంటది కదా. మనం ఈ రోజు సంతృప్తికరంగా ఉన్నాము, సంతోషంగా బ్రతికాము అనేది, దట్ ఈస్ ద వన్ విచ్ ఆల్ ఆఫ్ us should get. Thank you very much. Love you all. Namaste. We'll meet tomorrow. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you very much, sir. Thank you, And sir. thanks Thank to you, madam. thanks Thank to you, the sir. Thank Gurukul you, team ma'am. also. Thank you. Thank you, Thank you, sir. sir. I'm Thank you, ending the ma'am. meeting for all. Thank you, sir. Thank you very much.